హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ మరియు ఆధ్యాత్మికవేత్త ఆదిలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ముందుగా యోగాకి సంబంధించిన క్వశ్చన్ మేడం. మొదటి ప్రశ్న వచ్చేసి, అసలు యోగా వల్ల ఉపయోగాలు ఏంటి? యోగా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదిలక్ష్మి. యోగా చేయటం వల్ల ఉపయోగాలంటే నేటి కాలంలో మన దైనందిక జీవితంలో మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన డైలీ రొటీన్ కూడా చాలా మార్పులుగా ఉన్నాయి. అంత గజిబిజి దీంతో పరిగెత్తుతున్నాం. అందుకోసం అని చెప్పి మన కోసం మనం ఒక గంట కానీ ఒక అరగంట కానీ మన కోసం మనం యోగా చేయటం వల్ల ఏముంటుందంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ముందుగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంతేకాక యోగా వల్ల మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఆ మెడిటేషన్, ఆసనాలు వేయటం ద్వారా మనలో బాడీలో ఉన్న అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఆ చక్రాస్ యాక్టివేట్ అవ్వడం ద్వారా తద్వారా మనలో అనేక మార్పులు వస్తుంటాయి. ఆ మార్పుల వల్ల అనుగుణంగా మనకు ఉంటుంది. ఒక్కసారి ఇప్పుడు మనం మామూలుగా రోజు హడావడి పరిగెత్తూ ఉంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి హడావడిగా వెళ్తూ ఉంటాం. అదే కాకుండా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికంటే ముందర లేచి ఒక హాఫ్ అన్ అవర్ మనం కూర్చొని మనం ధ్యానం కానీ ఏమీ లేకపోయినా ప్లెజెంట్గా కూర్చొని ధ్యానం చేస్తే కూడా మనకి చాలా మార్పు ఉంటుంది. దానిలో యోగాసనాలు కూడా వేస్తూ ఉంటాం. ఆ ఆసనాలు వేయటం వల్ల ఏమంటే ఎక్కడికన్నా మనకి నరాలు కానీ కండరాలు కానీ ఎక్కడన్నా పట్టుకుపోయి ఉంటే వాటికి సంబంధించి నిదానంగా చేసుకుంటుంది. దాంట్లో కూడా యోగాలో కూడా వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే బీపీ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, లేకపోతే అలాంటి వాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయాలి కూర్చొని, ఇవన్నీ ఎవరికి ఏం చేత కాకపోయినా అట్లీస్ట్ సూర్య నమస్కారాలు రోజుకు ఒక 6 కానీ 12 కానీ చేసినా చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఓకే, అంటే యోగా ఈ టైంలోనే చేయాలి అనేది ఏమన్నా ఉంటుందా మేడం? అంటే ఎర్లీ మార్నింగ్ చేస్తే కొంచెం మనసుకి ప్రశాంతత ఉండి ఆ మార్నింగ్ టైం అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా. మిగతాది మనం మార్నింగ్ నిద్ర లేవగానే ఏదైతే ఎంత యాక్టివ్గా ఉంటామో లేకపోతే ఎంత ఎనర్జెటిక్గా ఉంటూ ఉంటామో అదే డే అంతా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ లేచి మనం మార్నింగ్ ఎంతో నీరసంగా, లేదు నాకు ఇవాళ ఏం బాగాలేదు అలా అనుకుంటే డే అంతా అదే క్యారీ అవుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా మార్నింగ్ టైం చేస్తే బాగుంటుంది. మిగతా టైంలో కొంతమంది ఈవినింగ్ కూడా ప్రిఫర్ చేస్తారు. ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ సంధ్యాకాల సమయంలో కూడా యోగా ప్రిఫర్ చేయొచ్చు. అంటే టైమింగ్స్ ఎంత టైం చేయాలంటారు మేడం? మామూలుగా అయితే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అండి. హాఫ్ అన్ అవర్ 1 అవర్ చేసుకుంటే హాఫ్ అన్ అవర్ చేస్తే అన్ని మన బాడీ తత్వాన్ని బట్టి, లేకపోతే మన ఒంట్లో బాగాలేదనుకోండి అట్లీస్ట్ ఆ రోజు మనం మెడిటేషన్ చేసుకోవడానికైనా మెడిటేషన్ కూడా యోగాలో ఒక భాగమే. అది చేసుకున్నా కానీ బాగుంటుంది. సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు. ఇదంతా ఏంటంటే మన కోసం మనం చేసుకోవాలి. మనం హెల్తీగా ఉండాలి. మనం ఎవరు ఏం బాధలు పడకూడదు. అంటే ఇప్పుడు రోగాలు వచ్చి మంచాన్ని పడే కంటే మన కోసం మనం చేసుకుంటే బాగుంటుంది కదా. అది ఎవరైనా చేయొచ్చు. చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తే ఇంకా చాలా మంచిది. జనరల్గా ఇప్పుడు మనకి యోగా డే వస్తుంది June 21 అంటే, ఎందుకంటే అది డే లాంగ్గా ఉంటుంది కాబట్టి దాన్ని యోగా డేగా చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే యోగా చేయటం వల్ల ఆ ఒక్కరోజు చేసి మానేయటం, ఏదో పోస్టర్లు చేసుకోవటం అట్లా కాకుండా అది దాన్ని కంటిన్యూ అయ్యేటట్టు చేసుకోవాలి. చేసుకుంటే లైఫ్లో మనకి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. దానివల్ల మన స్ట్రెంగ్త్ ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి మనం బయటపడతాం యోగా వల్ల. ఇంకొకటి ఏంటంటే మా గురువుగారు ఇప్పుడు మాకు అందరికీ నేర్పిస్తూ ఉన్నారు, డాక్టర్ యోగా నారాయణ గారని. ఆయన చాలా ఇంటర్నేషనల్ యోగా కోచ్. ఆయన ఇప్పుడు వచ్చేసి రేపు June 22 రోజు యోగా డే 21 అయిపోతుంది. 22 ఆన్లైన్లో 9 AM నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అంతా ఆన్లైన్లోనే. మీకు కింద లింక్ కూడా ఇస్తారు. దాన్ని మీరు రిజిస్ట్రేషన్, ఎవరైనా ఫ్రీ రిజిస్ట్రేషన్. మా ఉద్దేశం ఏంటంటే 1,00,000 మందితో చేయాలని యోగ సింధూర్ అనే ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నారు. సార్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని సార్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సక్సెస్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్లో. అంతా మొత్తం ఆన్లైన్లోనే, జూమ్ ప్లస్ యూట్యూబ్. దాని ద్వారా ఎవరైనా కనెక్ట్ అయ్యి యోగా చేయొచ్చు. ఓకే మేడం, యోగా వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి.